అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. మనకు నెలకు 2 ఏకాదశులు వస్తాయి. అంటే ఏడాదికి 24 ఏకాదశులు అన్నమాట. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. అయితే ఈ ఏకాదశి మనకి ఇచ్చే తాత్విక సందేశం ఏంటో తెలుసుకుందాం. విష్ణువు ఉండే గుహ ఎక్కడో లేదు, దేహమే దేవాలయమని శాస్త్ర నిర్ణయం. కైవల్యోపనిషత్తు తెలిపినట్లుగా ప్రతి మానవ హృదయ గుహలోనూ పరమాత్మ ప్రకాశిస్తున్నాడు. నిహితం గుహాయాం విభ్రాజతే. అంత దగ్గరలో ఉన్న పరమాత్మను ఉద్దేశించి ఏకాదశి వ్రతాన్ని నియమంగా ఆచరించాలి. అంటే ఉపవాసం ద్వారా ఏకాదశి ఇంద్రియాలను నిగ్రహించి పూజ, జపం, ధ్యానం మొదలైన సాధనల ద్వారా ఆరాధించమని భావం. ఏకాదశి అంటే 11. 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, వీటితో మనసు కలిపి మొత్తం 11. ఏకాదశి ఉపవాసం రోజు ఈ 11 అదుపులో ఉంచుకొని వాటిపై నియంత్రణ సాధిస్తూ ఏకాదశి దీక్ష చేయటమే ఏకాదశి వ్రతం అంతరార్థం. ఎందుకంటే ఈ 11 ఇంద్రియాల ద్వారానే మనం పాపాలు చేస్తాం. ఆ 11 అజ్ఞానానికి స్థానం. అందుకే 11 స్థానాల్లో ఉన్న అజ్ఞానానికి ప్రతినిధి అయిన మురాసురుణ్ణి జ్ఞానప్రదాయిని అయిన ఏకాదశి మాత్రమే సంహరించగలదు. తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ముందు దైవ దర్శనం, తదనంతరం వైకుంఠ ద్వారా ప్రవేశానికి అనుమతిస్తారు. ఈ ఏకాదశికి ముందు రోజు అనగా దశమి నాటి రాత్రి ఏకాంత సేవనంతరం బంగారు వాకిలి మూసివేస్తారు. పిదప తెల్లవారుజామున వైకుంఠ ఏకాదశి నాడు సుప్రభాతం మొదలుకొని మరునాడు అనగా ద్వాదశి నాటి రాత్రి ఏకాంత సేవ వరకు శ్రీవారి గర్భాలయానికి ఆనుకొని ఉన్న వైకుంఠ ద్వారాన్ని తెరిచి ఉంచుతారు.